బోధించుకుంటూ ఉన్నాడు. దాన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు మాది కుటుంబం, ఒక ఉదాహరణ చెప్తున్నా. మా కుటుంబంలో నా ఫ్యామిలీ గొడవలు నువ్వు గోడ పక్క ఉండి వినటానికి నువ్వెవడివి? అవునా? నా కుటుంబంలో నేను మాట్లాడుకుంటున్న మాటలో నేను కుటుంబంలో ఉండి మాట్లాడుకుంటున్నాను, బహిరంగంగా నడురోడ్లోకి వచ్చి మాట్లాడాల. అవునా? చాలమరాజు అన్న తన మందిర ఆభరణంలో మాట్లాడుతున్నాడు, మందిర ఎరపడికి రాలా, తన వాక్య సందేశంలోనే మందిరములోనే ఉండి మాట్లాడిన మాట అది. ఏంటి? సుమారు ఎంతమందిని అంటే ఒక 14 లక్షల మందిని ఇంచుమించు. ఈ నేపథ్యంలోనే ఈయన ఎలాగ ఈడి వైఖరి, ఈడి వ్యవహారం ఎలాంటిదంటే, ఈ జాన్ పాల్ అనేవాడు ఎత్తిది క్రైస్తవంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలి. వీడు క్రైస్తవులకి నేను క్రైస్తవులని చెప్పుకుంటున్నాడు. తర్వాత వీడి యొక్క వైఖరి, వీడి వ్యవహార శైలి ఎలాగుంటుందంటే, నిజానికి నేను క్రైస్తవులని చెప్పుకుంటాడు. ఇది చేసే పనులన్నీ కూడా మత ఉన్మాదులతో డీలింగ్స్ ఉంటాయి వీడికి. ఈ లలిత్ కుమారు, కరుణాకర్ సుగుణ, రాధా మనోహర్ దాసు, మరి ఇంకొక వ్యక్తి ఇటీవల గోపి సనాతన, ఈ వ్యక్తి, ఇలాంటి వ్యక్తులతో, అమారా ప్రసాద్ అనే వ్యక్తి, ఇలాంటి వ్యక్తులతో డీలింగ్స్ ఉంటాయి. వీడు వైఖరి ఎలాగుంటుందంటే, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను అన్నట్టే ఉంటాడు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో కూడా ఆకాన్ అనేవాడు ఉన్నాడు. యెహోషువ పసిగట్లా పోయాడు. ఏంటి అంటే, ఈ జాన్ పాల్ అనేవాడు ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి క్రైస్తవంలో ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకుడికి, సత్య సంబంధులుగా ఉన్న ప్రతి ఒక్క దైవ సేవకుడిని వీడు టార్గెట్ చేయటం. అంటే ఈ ఆకాన్ అనేవాడు 3 వస్తువులకి లోబడి ఆ 3 వస్తువులు సేకరిస్తాడు. ఆ వస్తువులు ఏంటంటే వస్త్రం, వెండి, బంగారం. ఈ 3 వస్తువులని యుద్ధము హోరాహోరుగా జరుగుతుంది. ఈ యుద్ధములో ఉన్న వీడు యుద్ధంలో ఉన్న ప్రజలందరికీ మొప్పు తీసుకొస్తాడు. అంటే దేవుని ఉగ్రత బయలుదేరి వీరి మీదకి వచ్చేటట్లు చేస్తాడు వీడు. అలాంటి దుర్బోధకుడు అని చెప్పవచ్చు వీడు. ఎవడు? ఈ జాన్ పాల్ గాడు. ఈ జాన్ పాల్ అనేవాడు ఇదంతా నీచుడు, నికృష్టుడు, వీడంతా మోసగాడు, ఇంకొకడు లేడు. వీడికి క్షమాపణ లేదండి. ఏమండి? వీడికి క్షమాపణ లేదు. క్షమాపణ లేదు. తెలియక చేస్తే క్షమాపణ, తెలిసి చేస్తే క్షమాపణ లేదు. ఉదాహరణకి నువ్వేమంటావు? నువ్వు అన్నీ చెప్తావు, ఏదో చేశాడు, అప్పుడు నువ్వు వాడిని క్షమించగలుగుతావా? క్షమిస్తావా? కానీ క్రైస్తవంలో ఎంత తప్పు చేసిన వాడికైనా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పాదాలను ఆశ్రయిస్తే తప్పకుండా క్షమాపణ ఉంటుంది అని అంటారు కదా. ఉంటది. అది ఎవరికి అంటే దేవుణ్ణి ఎరగని వాడికి. ఇప్పుడు రాధా మనోహర్ దాసు, కరుణాకర్ సుగుణ, ఈ పోతే లలిత్ కుమారు, ఈ వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి భవిష్యత్తులో ఒకవేళ క్షమాపణ ఉండవచ్చు. ఎందుకంటే వారు క్రీస్తు రక్తమును ఆశ్రయిస్తే క్షమాపణ. వీడు ఆల్రెడీ క్రీస్తు రక్తమును ఆశ్రయించాడు. ఈ జాన్ పాల్ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసం పొందాడు. వీడు ఎవరితో సాంగత్యం చేస్తున్నాడు? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో మంచి మాట ఉంది. దుష్టుల మార్గములో నడవక, పాపులు కూర్చున్న చోట కూర్చుండక, అపహాసులు ఉన్న చోట ఉండకూడదు. వీడు ఎవరితో డీలింగు? వీడి వ్యవహారం ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. గురిగిందంట, తన కింద ఉన్న బ్లాక్ నలుపు ఎరగదట. వీడు మోసగాడయ్యుండి, వీడు ఫస్ట్ మోసగాడు, క్రైస్తవానికి మోసగాడు వీడు. ఒక దుష్ప్రచారం వచ్చింది అబ్రహం గారు. చెప్పండి. కూడా ఈ మధ్య ఒక వీడియో క్లిప్ చూసి ఒక అతను మాట్లాడుతుంటే విన్నాను. అతను ఏదో బైబుల్ కాలేజ్ లో థియాలజీ చేశాడని చెప్పారు. ఆ థియాలజీలో ఏదో ఆమెని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని ఒక టాక్ వచ్చింది. అది నిజమేనంటారా? సరే, అది వ్యక్తిగతం పరిస్థితి. అంటే మనుషులు అన్నాక ఏదో ఒక లోపం ఉంటుంది. అది మనము అంటానికి నో నాకు ఇష్టం ఉండదు. ఆయన ఇంకొక ఆమెను చేసుకున్నా, పెళ్లి చేసుకున్నా, లవ్ చేసుకున్నా ప్రస్తుత కాలం పరిస్థితులు బాగలేవు. ఒక వ్యక్తిగత జీవితం అది. దాన్ని పక్కన ఉంచితే
ఈయన థియాలజీ అన్నాం, థియాలజీ చేసి వచ్చాడు. ఎంతమందిని రక్షించాడు? ఇతని సంఘం ఎంత, మెంబర్స్ ఎంత? మంత్లీ తండ్రి సన్నిధిలో దైవజనుడు షానుమరాజ్ అన్న నా అంచనా ప్రకారముగా సుమారు మంత్లీ ఒక 1 year, ఒక నెల వచ్చి 3,000 మంది రక్షణలో నడిపిస్తాడు. మంత్లీ బాప్తిజం ఇస్తాడు 3,000 మందికి. ఉదాహరణగా నా అంచనా ప్రకారంగా 3,000 మందికి రక్షణ ఇస్తాడు షానుమరాజ్ అన్న. మంత్లీ థియాలజీ చేసి ఇచ్చాడు కదా వీడు. మరి మంత్లీ ఏమన్నా వీడు లోకములో ఉన్న వ్యక్తులు యేసు ప్రభువు వారికి కనెక్ట్ చేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? థియాలజీ అన్నాడు, ఓకే ఒప్పుకున్నాం, మంచి చదువు ఉన్న ఎత్తే. ఏం ప్రయోజనము? వీడి థియాలజీ అంతా తుంగలో తొక్క, వీడి థియాలజీ మొత్తం కూడా ఏమని కావాలంటే ఇలాంటి నీచ నికృష్ట వీడు అనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో వీడి తాతయ్య ఉన్నాడు. వీడు థియాలజీ అన్నాడు కదా, కెరూబు. వీడు దేవుని సింహాసనం పైగా నా సింహాసనమును హెచ్చించుకున్నాం అనుకున్నాడు వీడు. ఈ కెరూబు నాశనానికి ముందు గర్వం నడిచింది, ఘనతకు ముందు వినయం. వీడు థియాలజీ అని వీడు ఎంత గర్విష్టయ్యాడంటే నేనే జ్ఞానిని, నన్ను మించిన వాడు లేడు అని వీడంత గర్విష్టయ్యాడంటే వీడు క్రీస్తు యేసు రక్తములో కడగబడిన వ్యక్తే. కానీ సౌలు సమూయేలు మాటని పెడసేవి పెట్టాడు. ఆ యొక్క నేపథ్యంలో సౌలు మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ పోయి సౌలు వెరగకనే దేవుని సముఖమందు నుంచే ఒక దురాత్మ వచ్చి సౌలుని విరిపిస్తూ ఉంది. సౌలు గుర్తుపట్ల. అలాంటి వ్యక్తి ఈ జాన్ పాల్. దురాత్మ పట్టినవాడు. ఎందుకు పట్టింది దురాత్మ? దశలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట